అందరికీ వందనాలు. కొన్ని యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు లేదా కొన్ని చర్చిల్లో చూస్తున్నప్పుడు వినిపిస్తున్నప్పుడు అంటే పాటలు చర్చిల్లో పాటలు వినిపిస్తున్నప్పుడు కొంతమంది వారి టాలెంట్ చూపించుకోవడం కోసమో లేదా వారికి ఘనత రావాలని ఆ పాఠం పాడుతూ ఉంటారు. దయచేసి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతోనే పాడండి. విరిగి నలిగిన హృదయంతో పాడితేనే ఆయన లక్ష్యం చేస్తాడు. అదే కన్సిడర్ అవుద్ది ఆయన దగ్గర. లేదా నీ టాలెంట్ కోసమో లేదా నీ ఏమంటారు నీ గొంతు బాగుందనో లేదా నీ ఫేస్ చూపించాలనో ఇలా చేసామనుకో, లేదా నీ డ్రెస్ చూపించాలని కొత్త డ్రెస్ వేసుకుని ఈరోజు పాట పాడాలనే ఉద్దేశంతో పాడామనుకో, ఎవరికి ఘనత తెచ్చుకుందామని, నీ ఘనత తెచ్చుకోవాలని, నీ టాలెంట్ చూపించుకోవాలని, కానీ దేవుని మహిమగా రావాలని కాదు. దయచేసి దేవుని బిడ్డ ఆలోచించండి. మనము పాడేది ఆయనకు మహిమకరంగా పాడాలి. మనము విరిగి నలిగిన హృదయంతో పాడాలి. ప్రార్థన చేసినా అంతే. లేదా మనం చర్చికి వెళ్ళినప్పుడు మనం వేసే కానుక కూడా మనము ఏదో అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలని కాదు. మనం ఇచ్చే కానుకైనా సరే, పాడే పాట అయినా సరే తండ్రికి మహిమ తెచ్చే విధంగా, లేదా మనము మనస్ఫూర్తిగా విరిగి నలిగిన హృదయంతో ఇవ్వాలి. అప్పుడే అది దేవుని దృష్టిలో విలువైనది. నువ్వు పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో మంచి మనసుతో ఒక 10 రూపాయలు ఇచ్చినా అది దేవుని లక్ష్యం చేస్తాడు. నువ్వు మారు మనసు లేకుండా, హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా లేకుండా, మంచి ఆలోచనలు దేవుని సంబంధమైన తలంపులు లేకుండా ఎంత ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, లేదా చర్చికి ఏదైనా ఇచ్చినా అది వ్యర్థమే. దేవుడు దాన్ని లక్ష్యం చేయడు. అందరూ ఆలోచిస్తారని మనం చేసుకుంటూ అందరికీ వందనములు.